ఓం శ్రీ నమో వెంకటేశాయ. తిరుమల వచ్చిన భక్తులకు ఉత్తరాధార దర్శనం కాని భక్తులకు టీటీడీ వారు తిరుమల గర్భగుడి ఎదురుగా ఉత్తరాధార దర్శనం ఏర్పాట్లను చేశారు. ఇక్కడ భక్తులు నిరాశపడకుండా అలంకరణలతో అలంకరించారు. తిరుమల శ్రీవారి సేవలో మరో అందాల ఆరాధన. పవిత్ర పరివేశంలో భక్తులను ఆకట్టుకునేలా నేటి రోజు ప్రత్యేక అలంకరణ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వివిధ రకాల పండ్లు, తాజా పూలు, ఆకులతో స్వామివారికి ఆహ్లాదకరమైన అలంకరణ చేసి భక్తుల దృష్టిని తమ వైపు తిప్పుకున్నారు. పసుపు, కుంకుమ రంగుల్ని ప్రతిబింబించే పువ్వులు, సీజన్కి తగ్గ పండ్లతో చేసిన అందమైన తీర్థంకరం శ్రీవారి సన్నిధిలో ఈ సహజ అలంకరణ ఆవరణాన్ని మరింత దివ్యంగా మార్చింది. దర్శనానికి వచ్చిన భక్తులు ఈ అలంకరణ చూసి మంత్రముగ్ధులయ్యారు. శ్రీవారి సన్నిధిలో ఇలా పండ్లు పువ్వులతో చేసే సేవను అంకురార్పణ అలంకరణ భావిస్తూ భక్తులు శ్రీవారి కృప ఎల్లప్పుడూ తమపై ఉండాలని కోరుకున్నారు. ఈ సందర్భాన్ని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ పండ్లు, ఈ పుష్పాలు చిన్న చిన్న మొక్కలతో లోపల స్వామివారి పైనుంచి సేవలో ఉంటారు. వాటికి చేసే అలంకరణలు, ఆకర్షణలు, రంగులీల కాంతులీలే లైట్లు ప్రతి ఒక్కరూ తమ ఫోన్లలో బంధించి చాలా భక్తి పారవశంతో మంత్రముగ్ధులయ్యారు. ఈ దర్శనానికి వచ్చిన భక్తులు ఈ అలంకరణ చూసి చాలా వారికి స్వామివారి కటాక్షం లభించింది. మనకు తిరుమలలో టీటీడీ దగ్గర తిరుమలలో గర్భగుడి ఎదురున ఉత్తరాద్వార దర్శనం జరిగిందని చెప్పి చాలా ఆనందపడ్డారండి. దర్శనానికి వచ్చిన భక్తులు ఈ అలంకరణను చూసి మంత్రముగ్ధులయ్యారు. స్వామివారి సన్నిధిలో ఇలా పండ్లు పువ్వులతో చేసే సేవను అంకురార్పణ అలంకరణగా భావిస్తూ భక్తులు శ్రీవారి కృప ఎల్లప్పుడూ తమపై ఉండాలని చెప్పేసి కోరుకున్నారండి. ఓం శ్రీ నమో వెంకటేశాయ. ఇప్పుడైనా ప్రతి సంవత్సరం టీటీడీ వారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఉత్తరాధార దర్శనాన్ని తిరుమల గర్భగుడి ఎదురున ఖాళీ ప్లేస్లో ఏర్పాటు చేస్తారండి. భక్తులు నిరాశపరచకుండా ఆ అలంకరణను, అద్భుతమైన దృశ్యాలను స్వామివారిని చూసి తరించాలని చెప్పేసి మా విన్నపం. ఇది ప్రతి ఉత్తరాధార దర్శనం వచ్చే టైం అంటే జనవరి, డిసెంబర్ ఈ సమయాల్లో అక్కడ మీరు తిరుపతిలో ఉన్నట్టయితే అక్కడ దర్శనానికి ఎవరన్నా అందుకోలేకపోతే, గర్భగుడిలో దర్శనానికి అందుకోలేకపోతే బయట గర్భగుడి ఎదురున ఓపెన్ ప్లేస్లో ఈ ఏర్పాట్లను చేశారండి. దీన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఆనందించాలని చెప్పేసి అక్కడ టీటీ అధికారులు కోరుచున్నారు. కాబట్టి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారి విన్నపం చూసి మీరు స్వామివారి అలంకరణ చూసి ఆనందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఓం శ్రీ నమో వెంకటేశాయ.